ఈ రోజు ఋషికొండలో భవనాలు అనేవి ప్రారంభించడం జరిగింది. అవి టూరిజం భవనాలు లేకపోతే పరిపాలన రాజధానిలో భాగంగా సీఎం ఉండబోతున్నారు అనేది ఒక 3 కమిటీ కూడా ఇచ్చింది. ఈరోజు ఋషికొండలో ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి. వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. అండ్ చాలా శుభదినం ఈరోజు. మంచి టైంలో దాని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3 కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3 కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని. జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది, లేదంటే టూరిజం స్పాట్గానే అది కంటిన్యూ అవుతుంది, టూరిజం రిసార్ట్గానే కంటిన్యూ అవుతుంది. అది మీరు చూసి చెప్పాలి. మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేశారో మీ అందరికీ తెలుసు. అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి, మీరు చూడండి, చూసి మీరు డిసైడ్ అవ్వండి. కాంగ్రెస్ వాళ్ళకి ఏంటి మేడం ఎవరతను ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు, ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి. అదేవిధంగా విజయనగరం కావచ్చు, లేదా పార్వతీపురం కావచ్చు, ఉత్తరాంధ్రలోనే 650 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు. అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగులు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 బిల్డింగుల్లో 7 బ్లాకుల్ని చూపించేది జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు.
ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ 6లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా, చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు 1వ తారీఖు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు, నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు. మీ ఇంట్లో కమ్ముడు మరి రూము బెడ్రూమ్ ఎలా ఉంటుంది మాకు తెలియదు కదండి సార్. మరి ఒక రిషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టారటండి. అది చాలా దారుణ. ప్రజల సొమ్ము, అది ప్రజల సొమ్ము. ఎందుకు అట్లా చేయాలి? దేనికోసం కట్టారండి? అంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, నాకు ముఖ్యమంత్రిగా ఇల్లు ఉంటుంది అని కట్టారు. అది ఏం కడుతున్నారు అని అడిగితే రకరకాలు చెప్పారు. ఏదో స్టేట్ గెస్ట్ హౌస్ కడుతున్నాను, కొంతసారి టూరిజం వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవ్వటం, అన్ని రకరకాలు వెళ్ళారు. ఎవరిని అక్కడికి వెళ్ళడం చూడండి. వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రశ్న తీసుకొని గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి ఇది బయట పెడితే అప్పుడు అన్ని బయటపడి. అవునండి. ఎంతంత ఖరీదు, ఎంత ఎవరి డబ్బు? మీ సొంత డబ్బుతో మీరు కట్టించుకోండి దాను. మీ సొంత డబ్బు కాదు, ప్రజల డబ్బుతో మీరే కట్టి అంత ప్రజాధనం ఎట్లా వేస్ట్ చేస్తారు? ముందేమో దాని పగల కొట్టేశారు ప్రజావేదికని. ఇప్పుడేమో ప్రజల ధనంతోనేమో వేల కోట్లు, 100 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లతో కట్టారు. ఎవరి కోసం దేనికి కట్టాడు? మనందరం మనంటే వాళ్ళందరూ ట్యాక్సీలు ఎందుకు కడుతున్నామండి? అంత డబ్బు పెట్టే బదులు పేదవాళ్ళకి ఇల్లు కట్టించవచ్చు కదా. విజయవాడ రాజమండ్రిలో మా కాన్స్టిట్యున్సీలో మేము ఉండగా అన్నీ చేసాం, బ్రహ్మాండంగా చేసాం. ఇక అలాట్మెంట్ చేయటం, రంగులు వేయటం అన్నీ అయిపోయినాయి, మొక్కలు వేయటం అన్నీ అయిపోయినాయి. దాన్ని అలాట్ చేయటమే. కనీసం అది చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందని చెప్పి అట్లాగే ఉంచాడు. 5 ఏళ్ళు మురిగిపోయి ఉన్నాయి. చాలా దారుణం. ఏమి చెప్పలేములేండి అది. ఎందుకంటే మీరు సంక్షేమం ఎక్కువ చేశారు కాదని అన్నాం, కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి సమానంగా. మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలి తప్ప అప్పులు చేస్తే ఎవరేమన్నా అండి? ఈ అప్పులు తీర్చేది ఎవరు? రేపు పొద్దున్న మీరు వెళ్ళిపోయారు, హ్యాపీగానే వెళ్ళిపోతారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ, ఇప్పుడున్న ప్రజలకు కానీ, ఇప్పుడున్న నాయకులకు కానీ ఈ అప్పులను తీర్చడానికి ఎంత అవుతుందండి? వడ్డీలు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టాలంటే మన బడ్జెట్ మొత్తం అటు సరిపోతుంది. మరి మీ ఇంట్లో బాత్ టబ్ ఉందో లేదో కానీ అది 26 lakhs అండి సార్. అది మరి మీరు ఇంట్లో ఎంత ఏముందో మాకు ఏముంది, మామూలుగా ఉంటాయి మహిళల్లో. మేము ఎంత సింపుల్గా ఉండాలో అంత సింపుల్గా ఉంటాం. ఎందుకంటే మన చాటపర్రు, ఏలూరు తెలుసు కదండి, డబ్బులు వాల్యూ తెలుసు, మనం ఎలా ఉండాలో తెలుసు అండి. ఇప్పుడు మా ఇల్లు చాటపర్రులో ఇల్లు 90 years అయింది. మా తాతగారు కట్టింది. మేమందరూ అక్కడే పుట్టాం, అక్కడే చదువు. అది పడిపోయేటట్టుంది, 105 సంవత్సరం వస్తుంది అని చెప్పి లాస్ట్ 1.5 years కడుతున్నాం. అదే దాన్ని ఏమి మోడల్ మార్చకుండా ఉన్నదాన్ని చేస్తాం. మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు ఉండేటట్టుగా అంత పర్ఫెక్ట్గా చేస్తాం. అది దానికి అయితే అంతా కలిపితే 3 కోట్ల ఉద్యోగం. అవునండి. ఆయనలాగా 500 కోట్లు, 600 కోట్లు ఏదో మీరు చెప్పినట్టుగా వాష్ బేసిన్ ఎంత అక్కడి చెట్ల ఇంచి తీసుకొచ్చి ఏమి లేవు. సామాన్యంగా మనం రెగ్యులర్గా వాడతాం. అది అంతా చేసినా కూడా అదేం మా కోసం కట్టలేదు. మేము అక్కడికి వెళ్ళి ఉన్నాం, మేమేమి చేయం. ఏదో పబ్లిక్ పర్పస్కి ఇద్దామని. అది దేనికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. పబ్లిక్ పర్పస్కి ఒక పేదవాళ్ళకో, అంటే పేదవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ స్కిల్ సెంటర్ కట్టడం కానీ ఏదో ప్రజలకు ఉపయోగపడేది చేయటం కోసం. ఆ విజయం గారు కూడా నేను ఒక వీడియో చూశానండి. ఆవిడ ఏమంటుందంటే ప్రతిపక్షం ఉండకూడదు అని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. నిజంగా వాళ్ళ అబ్బాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుందండి ఆవిడ. ఆ వీడియో చూసారో మరి లేదో, మరి దేవుడా ప్రతిపక్షం లేకుండా చూడని చూశాడు, దేవుడు చూశాడు. కానీ ఇక్కడ వెంకటేశ్వరం చూసి చేసేసాడు. అబ్బా అలాగా నువ్వు కోరిన ఇస్తానని కోరిక, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరో ప్రతిపక్షం లేకుండా చేసిస్తాను. అదే అండి, వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి. ఎప్పుడైనా దేవుడు కూడా మంచి నిర్ణయం చేసి మనం ఎన్నో కోరుతాం, కోరినేని ఇస్తాడా? నీతిగా నిజాయితీగా మనం ఉండి మనం కోరుకునే కోరిక కూడా సమంజసం అయితే దేవుడు తీరుస్తాడు. అంతేగాని రేపు పొద్దున్నే నాకు 2,000 కోట్లు కావాలి, నాకు లాటరీ వచ్చేసిన డబ్బులు కావాలి, ఈ ఊరంతా కూడా నేనే కొనేసుకోవాలి, లేకపోతే ఎదటాళ్ళందరూ కూడా దరిద్రంలో అయిపోయి వాళ్ళు పాడైపోవాలి, నేను ఒక్కడనే బాగుండాలి అని అనుకుంటే ఎట్లా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి. అంతే తప్ప అభివృద్ధి అనేది అసలు జీరో చేశాడండి. ఏవి ఒక ఇండస్ట్రీ దాలా వచ్చిన ఇండస్ట్రీలనే పొగబెట్టి బయటికి పంపించాడు. అవునండి. అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అమెరికా నుంచి వచ్చి తిరుపతిలో అక్కడే ఆ పొలాలు కొనుక్కొని చేశారు. ఎక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కడ కూడా తీసుకోలేదు.
తీసుకొని అంత చేసి అంత అద్భుతంగా చేసి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అక్కడికి మరి వాళ్ళు చేసే ప్రోడక్ట్ మూలంగా ఎంత ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇవన్నీ ఎంత వస్తున్నాయి. ఇంత బాగా వచ్చేదాన్ని కూడా మీరు జనరేటర్ ఆపేశాడు, కరెంట్ ఇవ్వలే, పవర్ కట్టేశాడు. అంతే మొత్తం పవర్ కట్టేస్తే ఏమైపోతుందండి ఇండస్ట్రీ. లక్కీగా వాళ్ళు జనరేటర్ బ్యాకప్ జనరేటర్లు ఉన్నాయి కాబట్టి జనరేటర్ మీద కొన్ని రోజులు ఆగించాడు. కరెంట్ మీద చేసేదానికి జనరేటర్ మీద చేసేదానికి ఖర్చు చాలా తేడా ఉంటుంది. అంత ఖర్చు అయినా సరే వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇక లాభం లేదు ఇది అని చెప్పి ఆయన అప్పుడు దాకా ఎంపీగా ఉండి కూడా ఆయన ఓపిక పట్టాడు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎలక్షన్ కూడా పోటీ చేయను, దీని మూలంగా నా బిజినెస్ కూడా దెబ్బతింటాను, నా ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని చెప్పి చేసి ఇప్పుడు తమిళనాడులో ఒకటి కడుతున్నారు, తెలంగాణలో ఒకటి కడుతున్నారు, మహారాష్ట్రలో ఒకటి కడుతున్నారు, ఇంకా ఎక్కడో చూడండి. మన ఏపీలో ఉండాల్సి డిఫరెంట్ ప్లేస్లు పెట్టినా ఎంతో బాగుండేదండి. ఇప్పుడు కూడా అంటే ఓడిపోయిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మనం ఎందుకు ఓడిపోయామని అని మాకు తెలియట్లేదండి, మాకు అర్థం అవ్వట్లేదండి, ఏదో జరిగిందని చెప్తున్నారు సార్. ఆయన్ని మాయ చేస్తున్నారు తప్ప సార్ మీరు మమ్మల్ని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నారు అలా చెప్పట్లేదు సార్ వాళ్ళు. చెప్పరు. ఆశ్చర్యంగా ఉంది నాకు. అది తిడతాడేమో కొడతాడేమో అని భయం. అంటారా? కొట్టి ఆశ్చర్యపడక్కర్లా. అవునండి, చాలా మందిని కొట్టాడు ఇది. అదే అలా అంటుంటారు, నేను ఎప్పుడు విన్నాను అంతేనండి. ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలి కదా సార్, అలా కదండి, మీ వ్యతిరేకత ఉంది మా మీద కదండి, మీ మీద వ్యతిరేకత ఉంది, లేకపోతే ఇంత రాదు కదా అని చెప్పాలి కదా. మొత్తం అందరు మంత్రులు ఓడిపోయారండి, ఒక్క పెద్దిరెడ్డి తప్ప. చాలా దారుణంగా వాళ్ళ సిస్టర్ స్టేట్మెంట్ వచ్చేది, అందరూ వ్యతిరేకించారు ఆయన్ని, ఆయన మూలంగానే నేను ఓడిపోవటానికి కారణం కూడా ఆయనే, నాకు ఓటేస్తే నిజంగా రేపు పొద్దున ఎక్కడ వేసి నేను గెలిస్తే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా నానా హింసలు పెట్టుండేవారు, అవునండి. దానికి కూడా భయపడి చేయలేదు.